అందరికీ నమస్తే. ఈరోజు మనం అబౌట్ బిల్డింగ్స్ నివాస స్థలాల గురించి సంబంధించి కొన్ని సెంటెన్సెస్ ఈరోజు మనం చూద్దాం. ఈ వాక్యాల్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ మీరు ఎక్కడ ఉంటారు. వేర్ ఆర్ యూ రిసైడింగ్. రిసైడింగ్ అంటే ఉంటారు అని. వేర్ ఆర్ యూ రిసైడింగ్ అంటే మీరు ఎక్కడ ఉంటారు అని దాని అర్థం. మీకు సొంత ఇల్లు ఉందా. డూ యూ వాన్ అ హౌస్. సొంత ఇల్లు ఉందా అంటే డూ యూ వాన్ అ హౌస్ అని ఈ విధంగా చెప్తాము. మీరు ఎటువంటి ఇంట్లో ఉంటున్నారు. వాట్ టైప్ ఆఫ్ హౌస్ యు ఆర్ రిసైడింగ్ ఇన్. మాది స్వంత ఇల్లే. అవర్స్ ఈజ్ యాన్ ఆన్ హౌస్. మాది పెంకుటిల్లు. అవర్స్ ఈజ్ ఎ టైల్ హౌస్. టైల్ హౌస్ అంటే పెంకుటిల్లు. మా ఇంట్లో 3 గదులు ఉన్నాయి. వీ హ్యావ్ 3 rooms ఇన్ అవర్ హౌస్. లేదా ఇంకో విధంగా ఎలా చెప్పాలంటే దెర్ ఆర్ 3 rooms ఇన్ అవర్ హౌస్. ఒక వంటగది, భోజనాల గది కూడా ఉన్నాయి. దెర్ ఆర్ ఎ కిచెన్ అండ్ డైనింగ్ రూమ్ ఆల్సో. భోజనాల గదిని మనం డైనింగ్ రూమ్ అంటాం. నెక్స్ట్ స్నానాల గది, మరుగుదొడ్డి ఇంటికి దూరంగా ఉన్నాయి. బాత్రూమ్ అండ్ లాబరేటరీ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద హౌస్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ సెంటెన్స్. బాత్రూమ్ అండ్ లాబరేటరీ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద హౌస్. ఫార్ అవే అంటే దూరంగా అని. మీ ఇంట్లో అటాచ్డ్ స్నానాల గది లేదా. డోంట్ యూ హ్యావ్ అటాచ్డ్ బాత్రూమ్స్. 2 గదులకి అటాచ్డ్ స్నానాల గదులున్నాయి. వీ హ్యావ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఫర్ 2 rooms. మీ ఇంటికి మేడ కూడా ఉందా. డూ యూ హ్యావ్ అప్స్టైర్ ఫర్ యువర్ హౌస్. అప్స్టైర్ అంటే మేడ అని. ఉంది. మేడ మీద 2 గదులు కూడా ఉన్నాయి. ఎస్ దెర్ ఆర్ 2 rooms ఆల్సో ఆన్ ద అప్స్టైర్. మేడకి 2 ప్రక్కల మెట్లున్నాయి. అవర్ అప్స్టైర్ హ్యాస్ స్టెప్స్ ఆన్ బోత్ సైడ్. 2 పక్కల అంటే బోత్ సైడ్స్ అని. మీరు అపార్ట్మెంట్ ఎందుకు కొనలేదు. వై డిడెంట్ యూ బై అన్ అపార్ట్మెంట్. అపార్ట్మెంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద అపార్ట్మెంట్. పూల మొక్కలు వేసుకోవడానికి స్థలం లేదు. దెర్ ఆర్ నో రూమ్ టు గ్రో ఫ్లవర్ ప్లాంట్స్. కాపలాదారునికి కొంత డబ్బు ఇవ్వాలి. వీ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ టు ద వాచ్మ్యాన్. వాచ్మ్యాన్ అంటే కాపలాదారుడని. కొన్ని అపార్ట్మెంట్స్లో లిఫ్ట్ సౌకర్యం ఉండదు. దెర్ ఈజ్ నో లిఫ్ట్ ఫెసిలిటీ ఇన్ సమ్ అపార్ట్మెంట్స్. పై అంతస్తుల వారికి ఇబ్బంది కలుగుతుంది. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దోస్ రిసైడింగ్ ఇన్ ద అప్పర్ స్టోరేస్. పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉండదు. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ చిల్డ్రన్ టు ప్లే. అపార్ట్మెంట్స్లో ఉన్న వారికి తరచూ పోట్లాటలు వస్తాయి. There will be quarrels often among the residents in the apartments. Quarrel అంటే పోట్లాటలని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ మురుగు నీటి గొట్టాల వద్ద చెత్త చేరుతుంది. Debris collects at the drainage pipes. మంచి నీటికి కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. It's difficult to get fresh water also. ప్రత్యేకంగా ఒక చిన్న ఇల్లు అయితే సంతోషంగా ఉంటుంది. We feel happy in a small separate house. మన ఇష్టం వచ్చినట్లు ప్రత్యేక ఇంట్లో ఉండవచ్చు. We can live as we like in a separate house. మళ్ళీ చెప్తున్నా. We can live as we like in a separate house. నెక్స్ట్ చిన్న ఇంట్లో కూడా మనకి కావాల్సిన వసతులు సమకూర్చుకోవచ్చును. ఈవెన్ ఇన్ ఎ స్మాల్ హౌస్ వీ కెన్ హ్యావ్ ద నెసెసరీ ఫెసిలిటీస్. కూరగాయలు, పువ్వులు మొదలైనవి పెంచవచ్చును. వీ కెన్ గ్రో వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. దెన్ అవర్ మైండ్ విల్ బి పీస్ఫుల్. లేదా ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే దెన్ వీ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. దెన్ అంటే అప్పుడు అని. మంచి పునాది వేసి కట్టుకోవచ్చు. వీ కెన్ బిల్డ్ ద హౌస్ విత్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇల్లు భద్రంగా ఉండడానికి బలమైన గడియలు వేసుకోవచ్చు. వీ కెన్ హ్యావ్ స్ట్రాంగ్ లాచెస్ అండ్ బోల్ట్స్ ఫర్ సేఫ్టీ. సాలెగూడులు, మురికి లేకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి. వీ హ్యావ్ టు కీప్ అవర్ హౌస్ క్లీన్, రిమూవింగ్ ద cobwebs అండ్ డర్ట్. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాను. అట్ ప్రజెంట్ ఐఎమ్ రిసైడింగ్ ఇన్ ఎ రెంటెడ్ హౌస్. మాకు ఆవు కూడా ఉంది. వీ హ్యావ్ ఎ కౌ ఆల్సో. ఆవుకి వేరే షెడ్డు వేశాము. వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఎ షెడ్ ఫర్ ద కౌ. కాబట్టి
అపార్ట్మెంటులో ఉండలేదు. దట్స్ వై వీఆర్ నాట్ రిసైడింగ్ ఇన్ యాన్ అపార్ట్మెంట్. మీరు ఈ ఇంటికి ఎంత అద్దె ఇస్తున్నారు? హౌ మచ్ రెంట్ ఆర్ యు పేయింగ్ ఫర్ దిస్ హౌస్? ఇంటి యజమాని మరమ్మత్తు చేయిస్తాడా? డస్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ గెట్ ద హౌస్ రిపేర్డ్? అగైన్ ఐమ్ రిపీటింగ్. డస్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ గెట్ ద హౌస్ రిపేర్డ్? అతనికి అద్దె కావాలి, మిగిలిన వాటి గురించి పట్టించుకోడు. హీ వాంట్స్ ద రెంట్, హీ డస్ నాట్ కేర్ ఫర్ అదర్ థింగ్స్. హీ వాంట్స్ ద రెంట్, హీ డస్ నాట్ కేర్ ఫర్ అదర్ థింగ్స్. ఇల్లు మారుదామనుకుంటున్నాము. ఐ వాంట్ టు షిఫ్ట్ ఫ్రమ్ దిస్ హౌస్. షిఫ్ట్ అంటే మారడం. అన్ని సౌకర్యాలతో ఉండే ఇల్లు ఉంటే చెప్పు. ఇఫ్ దేర్ ఈజ్ ఎ హౌస్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ కైండ్లీ టెల్ మీ, లెట్ మీ నో అని ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఇఫ్ దేర్ ఈజ్ ఎ హౌస్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ కైండ్లీ టెల్ మీ. ప్రయత్నం చేస్తాను, ఐ షల్ ట్రై. ప్రయత్నం చేయడాన్ని ఐ షల్ ట్రై అంటాం. ఇంట్లోకి కావాల్సిన సామాను కొనాలి. ఐ హ్యావ్ టు పర్చేస్ నెససరీ ఆర్టికల్స్ ఫర్ అవర్ హౌస్. సామాను అంటే ఆర్టికల్స్, నెససరీ అంటే కావాల్సినవి అని. ఏమి కొంటావు? వాట్ డూ యూ వాంట్ టు బాయ్? ఏం కొంటావు అంటే వాట్ డూ యూ వాంట్ టు బాయ్. కొన్ని వంట పాత్రలు, గ్లాసులు కొనాలి. ఐ హ్యావ్ టు పర్చేస్ సమ్ కుకింగ్ యుటెన్సిల్స్ అండ్ గ్లాసెస్. యుటెన్సిల్స్ అంటే పాత్రలు. మా తోటలో నాటడానికి కొన్ని పూల మొక్కలు కావాలి. ఐ వాంట్ సమ్ ఫ్లవర్ ప్లాంట్స్ టు ప్లాంట్ ఇన్ అవర్ గార్డెన్. మొక్కలు నాటడాన్ని మనం ప్లాంట్ అంటాము, అలాగే విత్తనాలు నాటడాన్ని సో అంటాము. నెక్స్ట్, కొంతమంది పూరి గుడిసెల్లో ఉంటారు. సమ్ పీపుల్ రిసైడ్ ఇన్ టాచ్డ్ హౌసెస్. ఇవండి ఈరోజు హౌస్ బిల్డింగ్కి సంబంధించిన కొన్ని వెరీ ఇంపార్టెంట్ సెంటెన్సెస్. ఇంకా ఇలాంటి టాపిక్ వైజ్ సెంటెన్సెస్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.